నిరీక్షణ లేకుండా వచ్చిన వ్యక్తి నిరీక్షణతో బయటికి వెళ్ళాలా, సమాధానం లేకుండా వచ్చిన వ్యక్తి సమాధానంతో బయటికి వెళ్ళాలని ప్రభువు కోరుతున్నాడు. బాధతో వేదనతో బంధకాల్లో వచ్చిన ప్రతి వ్యక్తి మందిరావరణంలో నుండి సంతోషంతో బయటికి వెళ్ళాలని దేవుని యొక్క అనాది కాల సంకల్పం. మీరైతే కన్నీటితో ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుండి సురక్షితంగా వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు ఈ దినమే ఆరంభిస్తాడు. వారు వెళుచుండగా శుద్ధులవరి, వారు వెళుచుండగా ఏ స్థానే వచ్చి వారితో కూడా నడిచును. వారు వెళుచుండగా దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును. ఓడిపోయి లెస్సిపోయి కృంగిపోయి సోలిపోయిన మానవ జీవితాలని యేసునాథుడు బాగు చేయాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనం ఆయన ఆలకించునగాక. ఆయన నోట్లో నుండి బయటకు వచ్చిన మాట ఏదియో నెరవేరకుండా మానలేదు. దరిద్రుల అధికారులతో కూడా కూర్చుని పెడతాం. మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. 126వ కీర్తనలో రాయబడింది, కన్నీరు విడుచు విత్తువారు సంతోషగానముతో పనులు కోసుకొని వచ్చెదరు. మీరు అనుమతిస్తే సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో హన్నాకు సంబంధించిన ఒక 5 దైవిక లక్షణాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు బహుశా మీరు అనుకోవచ్చు, నేను ఎప్పుడో ప్రిపేర్ అయ్యి వచ్చినాడు, ఎక్కడో చదువుకొని వచ్చినాడని. ఎక్కడ చదువుకోలేదు, ఎప్పుడు ప్రిపేర్ కాలేదు. ఎప్పుడుదెప్పుడే వేడివేడిగా ప్రభు మనకి ఇవ్వాలని బహుశా కోరుతున్నాడేమో, అందుకే మార్చేసి. సరే, 5 విషయాల్లో మొదటి సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 1 Samuel chapter 1 verse 7 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. ఎల్కన్నా ఆమెకి ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా అది ఆమె కోపము పుట్టించిన గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చును. ఆమె దేవుని మందిరమునకు ఏటేటా పోనప్పుడెల్లా షీ వాజ్ ఎ విల్లింగ్ ఉమన్. ఇష్టముతో దేవుని మందిరానికి వెళ్ళింది. చూడండి, దేవుని మందిరానికి ఆమె వెళ్ళింది, పరీక్ష పాస్ అయింది కనుక వెళ్ళేసి వస్తాం, మొక్కుబడి తీర్చుకుందామని పోలే. పంటలు బాగా పండినాయి కనుక ఆ దశమ భాగం లేదా కొంత పంట పొలాన్ని తీసుకుని వెళ్ళి పొలంలోని పంటను తీసుకెళ్ళి దేవుని మందిరంలో ఇస్తానని వెళ్ళలేదు. ఆమె ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆ దినాల్లో పాలిగమి అలౌ చేసినాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకో మనకు తెలియదు. ఇది ఇంగ్లీష్లోనే చెప్తాం, మీకు తెలుగులో అవసరం లేదు. ఎల్కన్నా ఉన్నాడు, ఆయనకి 2 భార్యలు ఉన్నారు, హన్నా పెనిన్నా. పెనిన్నా అంటే రూబీ, పేరెంట్స్ చాలా బాగుంది కానీ జీవితం అలాగ లేదు. హన్నా అంటే అర్థం ఏంటంటే గ్రేషియస్, కృప కలిగిన అని అర్థం. దైవ కృపలోనికి ఆమె పాత్రలైంది, ఆత్మీయంగా ఉంది. వీరిద్దరికి మధ్యలో అసూయ ఎక్కువైపోయింది. అందుకనే పెనిన్నా ఈమెను రకరకాలుగా విసిగించింది. టార్చర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. టార్చర్ చేసింది. ఆ టార్చర్ భరించలేక ఆమె ఏడ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. పరిస్థితులు ఏమైనా పర్వాలేదు కానీ ఏడుపు వచ్చినప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని ఏడవటానికి ప్రయత్నం చేస్తాం, మందిరానికి పొరపాటును కూడా వెళ్ళాం. ఏదైనా మనం మొదట మానేయాలని అనుకుంటే దేవుని మీద కోపం వస్తే చేసే పని ఏంటంటే బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, మందిరానికి వెళ్ళడం మానేస్తాం, యేసు ప్రభుని గురించి ఇతరులకు పరిచయం చేయడం మానేస్తాం. అవన్నీ మానేసి మనం ఎంతో ఆత్మీయులని అనుకుంటాం. విషాదకరమైన సంగతి ఏంటంటే అన్నీ మానేసి మనం కూడా నష్టపోతాం. కానీ ఆమె అలాంటిది కాదు, మొండి సమస్య ఆమెకి. అదేంటంటే గర్భఫలం లేదు. ఎరుగు పొరుగు అంటారు. ఆ దినాల్లో ఏ సమస్య వచ్చినా స్త్రీదే బాధ్యత అనేవాళ్ళు. అందులో వీరు యూదులు కదా, కనుక గొడ్రాలతనం అనేది దేవుడు వారికి శాపంగా పెట్టాడేమో అని తలంచేవాళ్ళు. ఈ పరిస్థితులన్నీ ఎలాగ భరించాలా? అయితే ఆమెకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భర్త మాత్రం ఫుల్ సపోర్ట్, 100కి 200 సపోర్ట్ నుండి. ఏంటమ్మా ఏడుస్తున్నావు, 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా అన్నాడు. వేరే వాళ్ళు ఏంటి, అబ్బా భలే చెప్తున్నాడు మా ఆయన అని అనుకునింటారేమో. కొడుకే భర్తే కదా. ఆమెకు ఆయన ప్రేమించినాడు కనుక 2 పాళ్ళు ఇస్తూ వచ్చినాడు. మిగతా విషయాల్లో కూడా ఆయన చాలా ఆదరించినాడు, ధైర్యపరిచినాడు. వేరుగా ఈ దినాల్లో మాత్రం మాట్లాడలేదు. నువ్వు బిడలు అనలేదు కనుక నువ్వు వెళ్ళిపో, ఇంట్లో ఉండొద్దు, మా అమ్మ తిడుతుంది, మా నాయన తిడుతున్నాడు, ఇతరులు తిడుతున్నారు, ఇరుగు పొరుగు, బయటకు వెళ్తే మర్యాద లేదు, పరువు లేదు, ముఖం చూపించుకోవడానికి కుదరట్లేదు, ఇలాగ కాని మాటలు ఆయన మాట్లాడట్లేదు.
10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడను కానా? ఇంత ఫుల్ సపోర్ట్ ఉన్న భర్త ఉన్నా కూడా ఆమె దేవుని మందిరానికి వెళ్లకుండా మానుకోలేదు. ఇది మన సంగతి ఏంటి? మనకు కూడా చాలా మొండి సమస్యలు ఉన్నాయి. కొన్ని మొండి సమస్యలతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు సమస్య లేదనే వాళ్ళు నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా లేరు అనుకుంటా. సమస్యల తీవ్రత స్కేల్ రకరకాలుగా ఉంటుంది, కానీ కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి భరించలేనంతగా మనం అనుకుంటాం, కొంతమంది పర్వాలేదులే భరిస్తామని అనుకుంటాం. కానీ సమస్యల వలయంలో మనిషి చిక్కుబడిపోయాడన్నది నమ్మలేని నగ్న సత్యం, కానీ నమ్మాల్సిన వాస్తవం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? వాట్ టు డూ? ఇలాంటి పోరాటాలు ఉన్నప్పుడు, ఏడ్పు ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, ఇతరులు మనల్ని టార్చర్ చేస్తున్నప్పుడు ఏం చేయాలా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఉంటే ఈ టార్చర్ ఎందుకు? ఆ టార్చర్ పెట్టే వాళ్ళు నేను డాష్ చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం. అలాగే చేయడు ఆయన మనల్ని మందిరానికి నడిపించాలని కోరుతున్నాడు. కనుక ఈ స్త్రీ ఆ దినాల్లో ఏ స్టేటా వెళ్ళడం వాళ్ళకి ఆనవాయితీ. ఈ దినాల్లో మనము సమయం దొరికిన కొలది దేవుని మందిరంలోనికి రావడానికి ప్రయత్నం చేయొచ్చు. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు, బ్రదర్ మా ఊర్లో ఏం బాగలేదండి, రకరకాల మనుషులు ఉన్నారు మందిరంలో, లోకమంతా మందిరంలోకి వచ్చింది, మా దగ్గర ఉన్న ఎల్డర్స్, సండే క్లాస్ టీచర్స్, బోధకులు, సేవకులు, కాపర్లు, ఉపదేశకులు ఎవ్వరు బాగలేరు. మరి మీరన్నీ వెళ్ళి బాగా చేయొచ్చుగా. బాగలేని వాళ్ళ దగ్గరికి మీరు వెళితే బాగైతారు కదా. ఒక మనిషి వాళ్ళందరినీ మార్చవచ్చు కదా. మీరు మానుకోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు కాదు, మీరే. ఈమె హన్న మందిరానికి వెళుతున్న దినాల్లో అంత భక్సింగ్ గారి దినాల్లో ఉన్నట్లు ఉన్నాయని అనుకోవద్దండి. అక్కడ కూడా ఏలేనే వృద్ధ దైవ సేవకుడు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన కూర్చుంటే లేలేడు, లేస్తే కూర్చోలేడు. ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, కళ్ళు కూడా సరిగ్గా కనపడట్లేదు. అంత పెద్ద వయసున్న వ్యక్తి ఇంకేం కనిపిస్తుందో? ఆయనకి దేవుడు 2 కుమారులను ఇచ్చినాడు. కూతుర్లు ఇచ్చింటే పరిస్థితి భిన్నంగా ఉండేది అనుకుంటా. కొడుకులను ఇచ్చినాడు కనుక వాళ్ళకి ఇంకా లెక్క లేకుండా మందిరంలోన కాని కార్యాలన్నీ చేసినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా విశ్వాసులు మందిరానిలో కాలు పెట్టడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో మందిరం కాలు పెట్టేవాళ్ళే ఆత్మీయులు. భవిష్యం ఇలాంటి వాళ్ళు వెళితే మారుతుందేమో, ప్రభావం వస్తుందేమో, బాగలేదు కనుక వెళ్ళడం మానేసామని మీరు అనుకుంటున్నారేమో. ప్రభు ఏమంటున్నాడు అంటే మీరు వెళితే నేను బాగు చేస్తాను. మనం ఏమంటామంటే లేదు ప్రభు, మొదట మీరు బాగా చేయండి, తర్వాత కావాలంటే చూసిపోతాం మేము అని మనం అనుకుంటాం. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల అనేక సందర్భాల్లో దేవుని యొక్క ఏర్పాట్లోనికి మనం రాలేకపోతున్నామన్న సంగతి గుర్తించుకోవాలి. అందుకే నెహెమ్యా దినాల్లో ప్రజలు అన్నారు, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు మీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునండి. కనుక దేవుని మందిరం వెళ్ళడం మానేయొద్దండి. పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. ఎక్కడైనా దాదాపు అదే సిచ్యువేషన్సే ఉంటాయి. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. ఇంకా డోంట్ క్విట్, మానేయొద్దు, కీప్ గోయింగ్. థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక భక్తుడు, భవిష్యత్తు మీకు అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు, ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుందని. ఆయన ఏమన్నాడంటే డోంట్ క్విట్, ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. ఇంకోసారి చెప్పనా, ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. అంటే మానేసేవాడు ఎప్పుడు విజయశాలి కాలేడు, విజయశాలి ఎప్పుడు మానేయడు. మానేసి కొన్ని రోజులు పోయి మళ్ళీ మానేసి ఇంటర్మిటెంట్ అటెండెన్స్ అంటారు దీన్ని. ఏఐ కాదు. అంటే అప్పుడు పోయేది, అప్పుడు మానేసేది, మళ్ళీ అప్పుడు పోయేది. మన వాళ్ళు ఎప్పుడు వాడుకుంటారో అప్పుడు వెళ్ళేది, మన వాళ్ళు ఎప్పుడు పట్టించుకుంటారో అప్పుడు వెళ్ళేది, మన కొరకు బల దగ్గర ఎప్పుడు ప్రార్థన చేస్తారో అప్పుడు వెళ్ళేది, మనకి ఎప్పుడు సండే క్లాస్ పరిచర్య, ఆ పరిచర్య ఈ పరిచర్య ఇస్తారో అప్పుడు వెళ్ళేది. మిగతాటప్పుడంతా మానేసేది. ఏమంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దాదాపు 30 ఏళ్ల నుండి చూస్తున్నా. దాదాపు ప్రతి మందిలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఆకలి తీరిన వాళ్ళే, వాళ్ళు మొదటి నుండి ఉన్నామని చెప్పేవాళ్ళే, మాకు అన్నీ తెలుసు అని చెప్పేవాళ్ళే. అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది కూర్చొని ఉన్నారు. అందుకే ప్రభు మన ద్వారా ఏం పని చేయలేకపోతున్నాడు. ఎందుకు బ్రదర్ దేవుడు మాతో ఏం పని చేయలేకపోతున్నాడు అంటే ఇదే కారణం. దేవుడికి ఎవరు కావాలంటే రాజకీయాలు చేసేవాళ్ళు కాదు, డిప్లొమసీ మాట్లాడేవాళ్ళు కాదు, ఎవరితో ఆ మాట మాట్లాడేవాళ్ళు కాదు. ఆయనకి యథార్థవంతులు కావాలి, నమ్మకమైన వారు కావాలి. నా ఇంట నమ్మకస్తులు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి వారిని ఆయన అంచెలంచెలుగా వాడుకోవటానికి ఇష్టపడతాడు. అలాంటి వారిలో అన్నా మనకు కనిపిస్తుంది. రెండోది చూస్తామా,
సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 1 Samuel chapter 1 verse 10 1:10. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. వాళ్ళ పెనిన్న దగ్గర లేదా ఆమె ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ఏడ్చెను అని రాసినారు. ఇక్కడికి వచ్చిన దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఏమైంది? అడ్జెక్టివ్ పెరిగింది, ఏడుపు తీవ్రత పెరిగింది, బహుగా ఏడ్చెను. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మనకి ఏడుపు వస్తుందా, నవ్వు వస్తుందా? ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వుము, ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవము, ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వుతాం, ఎక్కడ ఏడవాలో అక్కడ నవ్వుతాం, ఎక్కడ ఏడవకూడదో అక్కడ ఏడుస్తూ ఉంటాం. ఈశ్వరులకు మనం చేసే పనులు అవే. దీనికి ఒక పేరు పెడదామా? వీపింగ్ ఉమన్, ఏడ్చే స్త్రీ. ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె కొరకు కాదు, ఆమె పెనిన్న తిట్టిన తిట్లను బట్టి కాదు, సమాజం తిట్టే తిట్లను బట్టి కాదు. బహుశా దేవుని మందిరంలోకి వచ్చిందేమో, చూసిందేమో పరిస్థితులన్నీ. అయ్యో, ఏలి వృద్ధుడైపోయాడు, కొడుకులు చేయి దాటిపోయారు, ఈ మందిరము ఎవరు బాగు చేస్తారు? ఆరిపోతున్న దీపాన్ని ఎవరు వెలిగిస్తారు? మహిమ కోల్పోబడుతున్న ఈ మందిరానికి ఎవరు మహిమ తీసుకొని రాగలరు? ఎవరు దైవ సన్నిధిని తీసుకొని రాగలరు? ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ప్రభువా నువ్వు పంపిస్తానంటే నా గర్భాన్ని వాడుకోగలవా? ఇంకోసారి చెప్పనా? రాజుల చరిత్ర ఆరంభం కావటానికి ఓ స్త్రీ పునాదైంది. ప్రవక్తల భూమి మీదకి రావటానికి ఓ స్త్రీ పునాదైంది. మందిరాల్లో మహిమ రావటానికి ఓ స్త్రీ పునాదైంది. అభిషేకం విస్తరించి వ్యాపించటానికి ఓ స్త్రీ పునాదైంది. ఆ స్త్రీ సామాన్యమైనది కాదు, బహుగా దేవుని సన్నిధిలో విలిపించేది. మనం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడన్నా విలిపించినట్లు గుర్తుందా? ఏడ్చినట్లు గుర్తుందా? ఊరికి తెచ్చుకుని ఏడుపు కాదు. మనకు తెలుసు ఎవరు నటించే ఏడుపు, ఎవరు నటన లేని ఏడుపు. మీకు తెలుసు కదా, ఆస్కార్ అవార్డులు మనకి ఇట్లేదు కానీ ఇస్తే అందరికి వస్తాయి. వాళ్ళు ఆస్కార్ అవార్డు ఇచ్చే సెలక్షన్ బోర్డు ఎవరికి ఇలా సతమతమయ్యి ఇవ్వడమే మానేశారు విశ్వాసులకి. లేకపోతే ఒక్కరిని మించి ఒక్కళ్ళు మించిన ఒక్కోళ్ళు మూవీ, ఒక్కోళ్ళు ఫిల్ము, ఒక్కోళ్ళు షార్ట్ సీరియల్. ఎట్లుంటుందంటే హాలీవుడ్ బాలీవుడ్ని మించిపోయేటట్లుంటుంది. అందుకనే మనకి ఇవ్వడం మానేశారు. అలాంటి ఏడుపు కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు కలిగించిన బైబిల్లో మనం చూస్తాం. 126వ కీర్తనలో రాయబడింది, కన్నీరు విడుచు విత్తువారు సంతోషగానముతో పనులు కోసుకొని వచ్చెదరు. నాకు తెలిసి ఇక్కడ చాలామంది పరిచారకులు కానీ, దైవ సేవకులు కానీ, దైవ సేవకురాండ్రు కానీ దేవుని మందిరంలో దేవుని అక్కరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏడ్చి చాలా కాలం అయింది. ఎప్పుడో వాళ్ళు కొత్తగా రక్షణ పొందినప్పుడు ఏడ్చిండొచ్చు, పెళ్ళైనప్పుడు ఏడ్చిండొచ్చు, పిల్లలైనప్పుడు ఏడ్చిండొచ్చు. ఇప్పుడు ఏడుపు మానేసినారు. ఎందుకంటే కళ్ళలో ఏడుపు రావట్లేదు, కళ్ళకు కాయలు కాసిపోయాయి. ఎంతకాలం మంది దైవ సన్నిధిలో ఏడవకుండా, ఎంతకాలం మంది హృదయం కరగకుండా, కరగని గట్టి రాయి వల్లే అయిపోయారు వాళ్ళ హృదయాలు. దే బికెమ్ సో రోబస్ట్ అండ్ రా. దైవ సన్నిధిలోనికి వచ్చినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు హృదయాలకు అరగట్లేదు. కారణం ఏంటి? ఒక భక్తుడు ఇలాగన్నాడు, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టియర్. ప్రపంచములో అతి విలువైన ద్రవము కన్నీరు. అండ్ దిస్ టియర్స్ composed of 1% of water and 99% of emotions. ఆ కన్నీరులో 1% నీళ్లు ఉంటాయంట, 99% ఎమోషన్స్ ఉంటాయంట. ఎమోషన్ లేని వాళ్ళు చాలామంది నాకు తెలిసి సేవ చేస్తున్నారు. ఎమోషన్ లేని వాళ్ళు చాలామంది మందిరాల్లో ఉన్నారు. ఎమోషన్ లేని వాళ్ళు చాలామంది వాక్యోపదేశకులు, సండే క్లాస్ టీచర్స్, యూత్ లీడర్స్. ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిది. దైవ సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు హన్నావలే మందిరం అంతా శూన్యమైపోయిండగా, దేవుని మహిమ కనబడకుండగా, ఎవరు ఏం చేస్తున్నారో తెలియని దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అంతకుముందు దినాల్లో న్యాయపతుల్లో చూస్తాం కదా, ఇశ్రాయేలుకి రాజు లేడు కనుక ప్రతి వాడు తనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వచ్చిందాం. ఇవన్నీ తన కళ్ళతో చూసింది. ఆమె భర్త అయిన ఎల్కనాకు ఏడుపు రాలేదు కానీ, తర్వాత ఆమెతో ఉన్న పెనిన్నాకు ఏడుపు రాలేదు కానీ, యాజకుడైన ఏలీకి ఏడుపు రాలేదు కానీ, ఒఫ్నే ఫినేహాసులకి ఏడుపు రాలేదు కానీ,
ఇంతమంది మన దగ్గర ఉంటే ఒకే ఒక్క స్త్రీ ఏడ్చింది. 6 మందిలో ఒకళ్ళు ఏడ్చినారు. గాడ్ కెన్ నెవర్ ఓవర్ రూల్ అవర్ టీయర్స్. ప్రభు ఎప్పుడు మన కన్నీరు దాటిపోడు. కన్నీటి ద్వారా ఆత్మల రక్షణ, కన్నీటి ద్వారా అద్భుత కార్యాలు, కన్నీటి ద్వారా జీవితంలో మార్పు, కన్నీటి ద్వారా ఆధ్యాత్మికమైన మార్పు, కన్నీటి ద్వారా మనుషులలో, సంఘాలలో మార్పు, కన్నీటి ద్వారా మన సేవలో మార్పు, కన్నీటి ద్వారా ఆధ్యాత్మికమైన జీవితంలో మార్పు. ఇఫ్ దేర్ ఆర్ నో టీయర్స్, దేర్ ఈజ్ నో ట్రయంఫెంట్ లైఫ్. కన్నీళ్ళు లేకపోతే విజయవంతమైన జీవితం లేదేమో. ఆ మధ్యలో నేను విన్నాను, ఓసారి ఒక మిషనరీ పాశ్చాత్య దేశాలకి యూకే నుండి పంపించబడ్డాడు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత చాలా కాలంగా యేసు ప్రభుని గురించి ఇతరులకు ప్రకటించినాడు, కానీ ఏమీ ఫలితం ఆయనకు కనిపించలేదు. అందుకే ఆయన ఎవరు పంపించినారో వాళ్ళకి ఆయన ఒక టెలిగ్రామ్ పంపించినాడంట. మై మినిస్ట్రీ హ్యాస్ హీల్డ్ నో రిజల్ట్స్. నా పరిచర్య వల్ల ఏం ఫలితం రాలేదు. ఐ వాంట్ టు కమ్ బ్యాక్. నేను తిరిగి రావాలని కోరుతున్నాను. అప్పుడు ఎవరైతే పంపించినారో ఆ సంఘంలోని గుంపులో లీడర్, ఒక పాస్టర్ లాంటి వ్యక్తి, ఆయనకు ఇంకో టెలిగ్రామ్, ఆ దినాల్లో టెలిగ్రామ్సే ఉండేది, ఆయనకు టెలిగ్రామ్ పంపించినాడంట. టెలిగ్రామ్ సారాంశం ఏమో తెలుసా? ట్రై విత్ టీయర్స్. కన్నీటితో ప్రయత్నించి. నెహమ్యా చేసింది ఇదే. మీరు ఊహిస్తారా? నెహమ్యా లాంటి గొప్ప ఉద్యోగస్తుడు, నాకు తెలుసు అలాంటి ఉద్యోగస్తులు ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ కాదు ఎక్కడ లేరు అనుకో, అది వేరే విషయం. రాజు అంతఃపురంలో పనిచేసేవాడు, కప్ బియరర్. విచిత్రం ఏంటంటే వాళ్ళు చేసే పనులు ఏంటంటే చరిత్ర చెప్పే మాటలు. మంచి అందమైన యూదులైన యవనస్తుల్ని చెరపట్టుకొని తీసుకుపోయి వాళ్ళని నపంసకులుగా తయారు చేస్తారు. ఇంక వాళ్ళకి పెళ్లి లేదు, పేరంటం లేదు. నెహమ్యా కూడా అలాంటి కోవ, దానియేలు అలాంటి కోవ, షద్రక్ మెషక్ అబేద్నెగోలు అలాంటి కోవ. అలాంటి జీవితమే ఉంటే నిజంగా బతుకుతారంటారా విశ్వాసులు? మనం చిన్నది పరీక్షలో ఫెయిల్ అయినామంటే, రోగం వచ్చిందంటే, పంటలు పండట్లేదంటే, ఇబ్బందులు వచ్చినాయంటే, కరువు కాటకాలు వచ్చినాయంటే అంత ప్రపంచమంతా ఓడిపోయినట్లుగా, లేదా మనము ప్రపంచంలోనే ఓడిపోయిన వ్యక్తులుగా భావిస్తామే. బహుశా ఇలాంటివే జరిగితే ఎవరుంటారు? నెహమ్యా అలాగ నిలబడ్డాడు. అందుకే మొదటి అధ్యాయం నెహమ్యా గ్రంథంలో మనం చూస్తాం, యెరూషలేమును గురించి ఆయన విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి. దైవ సన్నిధిలో అలాంటి వారు ఉంటే ప్రభు కార్యం ఆరంభించడానికి ఇష్టపడతారు. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలు 430 సంవత్సరాల బానిస సంఖ్యలలో ఫరో ఆధీనములో ఉన్నప్పుడు దేవుడు ఎవరిని పంపించాలి అని అనుకున్నప్పుడు మోషే తల్లిదండ్రుల ద్వారా దేవుడు మోషేని భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. 3 నెలల మాంసపు ముద్దైన మోషేనికి వారు దాచలేక జంబ పెట్టి ఒకటి తయారు చేసి దానికి కీలు పూసి నైల్ నదిలోనికి ఈ క్రొకడైల్స్ అంటే ఏమంటారు, ముసళ్ళు కనిపిస్తుంటాయి, ఇట్లా ఎగరెగరి బయటికి చేపల మాదిరి కనిపిస్తుంటాయి నీళ్ళలో. అలాంటి దాంట్లోకి వాళ్ళు వదిలిపెట్టారు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఫరో కుమార్తె అక్కడ స్నానం చేయటానికి వెళ్ళింది. ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్పను, కానీ ఆమె వెళ్ళిన తర్వాత జంబపెట్ట కొట్టుకొని వస్తూ ఉంటే ఆమె పనికత్తులకు చెప్పింది, ఏంటమ్మా పెట్ట కొట్టుకొని వస్తుందని. యూజువల్గా రాణులు లాంటి వాళ్ళకి పెట్టి ఒక లెక్కన, దాన్ని పట్టించుకుంటారా? తీసుకుని వచ్చినా కూడా పక్కన పడేస్తారు కదా. ఆమెకి ఎందుకో క్యూరియాసిటీ ఎక్కువైంది, ఆసక్తి ఎక్కువైంది. ఆ పెట్టి తీసుకురమ్మన్నారు. పెట్టి తెచ్చిన తర్వాత దాన్ని తెరిచి చూస్తే బైబిల్లో రాయబడింది, ఆ పిల్లవాడు ఏడ్చుచుండెను. 430 సంవత్సరాల బానిస సంఖ్యలలో మగ్గిపోతున్న ఇశ్రాయేలీయుల విడుదలకు మొట్టమొదటి ఆరంభం 3 నెలల మాంసపు ముద్దైన మోషే కన్నీళ్ళు. యెరూషలేము ప్రాకారములకు కట్టబట్టడానికి 52 రోజుల్లో ఆరంభం నెహమ్యా కన్నీళ్ళు. ఇశ్రాయేలీయుల దేశం కాపాడబడి భద్రపరచబడటానికి అవసరమైన రాజులు వచ్చి ప్రవక్తల ద్వారా అభిషేకించబడటానికి ఆరంభం హన్నా కన్నీళ్ళు. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు ఆరంభం ఏంటి? విలిపించే స్త్రీలు, కన్నీరు గార్చే స్త్రీలు దైవికమైన విధానంలో దైవ సన్నిధిలోనికి వచ్చి కన్నీటి ద్వారా దేవుని సింహాసనాన్ని కదిలించడానికి అవకాశం ఉంది. తుఫాను యేసు సింహాసనాన్ని కదిలించలేదు, సునామీ యేసు సింహాసనాన్ని కదిలించలేదు,
పర్వతాలు యేసు సింహాసనాన్ని కదిలించలేదు, భూకంపాలు యేసు సింహాసనాన్ని కదిలించలేదు. అది ఒక సామాన్యమైన విశ్వాసి చేసే ప్రార్థన కన్నీటిమయమైతే ఆ కన్నీటి యొక్క ప్రవాహం యేసు ప్రభు యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది. భూకంపం కదిలించలేనిది, అగ్నిపర్వతాలు కదిలించలేనివి, సునామీ కదిలించలేనిది, గాలులు కదిలించలేనివి, పంచభూతాలు కదిలించలేనివి ఒక సామాన్యమైన ప్రాణం కలిగిన స్త్రీ ప్రార్థన చేయగా దేవుడు కదిలించబడగలడు. ఎప్పుడైనా ఇలాగ మనం తలంచినామా? ప్రభువా నీ సింహాసనాన్ని అని కదిలిస్తా. మనల్ని మనమే కదిలించుకోలేం, మన పక్కన వాళ్ళనే కదిలించలేం, ఇంక సింహాసనాన్ని ఏం కదిలిస్తామా? ప్రభు అలాంటి స్త్రీల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళు అలాంటి వారు లేరా? ఆన్లైన్లో వింటున్న స్త్రీలలో అలాంటి స్త్రీలు లేరా? మూడవది చూస్తా, సమూయేలు మొదటి గ్రంథం 1 Samuel chapter 1. 16వ వచనం. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు నాలో నేను దీనిని చెప్పుకొట్టిన. బహుగా బహుగా బహుగా, ఈ మాట మీరు గమనిస్తున్నారా? బహుగా ఏడ్చింది, బహుగా నిట్టూర్పులు విడుస్తుంది. బహుగా నిట్టూర్పులు విడుస్తూ దైవ సన్నిధిలో ఆమె మౌనంగా ప్రార్థన చేస్తుంటే ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి. ఏలీ చూసి ఆమెను వేరుగా మాట్లాడిన సంగతి వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు ఏలీతో ఆమె నోరేసుకుని పడలేదు. మామూలు వేరే వాళ్ళు అయితే ఒక్క మాట అంటేనే పైకి లేచిపోతారు, స్ప్రింగ్ వలే. ఇంకా అనేది ఎక్కడ? ఇలాంటి మాటలు ఎవరన్నా అంటారంటారా? ఎవరు అనరు. కానీ ఏలీ అన్నా కూడా హన్నా అలాంటిది భరించగలిగింది. రెజ్లింగ్ ఉమాన్ దైవ సన్నిధిలో పోరాడింది. మనమైతే ఎవరో ఒకళ్ళొక మాట అన్నారని మందిరం మానేసి, నాకు తెలిసి ఇక్కడ చాలామంది అలాంటి వాళ్ళు మస్తుగా ఎక్కడికి వెళ్ళినా మాకు అవే చెప్తుంటారు. మేము అడుగుతుంటాం, బ్రదర్ ఏంటి పలానా బ్రదర్ ఏమయ్యాడు, పలానా సిస్టర్ ఏమైనా మానేశారు బ్రదర్. ఎందుకు మానేశారు? ఏదో ఒక మాట అన్నారంటే వాళ్ళు, అందుకే మానేశారు. ఒక్క మాటకే మానేసినారా? మరి ఈమె నేను మాటలు ఎవడనంటే ఇంకా ఆయన బతికినిస్తారా? ఏలీని నాకు తెలిసి ఎవరు బతికినీరు అనుకుంటా, ఎంత ఆత్మీయులైనా. కానీ ఈమె ఎంత కాన్ఫిడెన్షియల్ ఉమెన్ అంటే, అది జరిగిన విషయము బండికి భర్తతో పాటు వెళ్తుంది కదా ఇంటికి, పొరపాటును కూడా ఆయనకి నోరు తెసి చెప్పలే. మనమైతే దానికి బయటికి వెళ్ళిన తర్వాత మసాలా పూసి, కిబాబ్ తయారు చేసి, 65 తయారు చేసి, మిర్చితోన్న పెప్పర్తోన్న పొడి జల్లి అంతా ఎట్లా చెప్పేసి తిరిగి ఆయనతో పాటు ఇరుగు పొరుగు అందరిని తీసుకొని రా బయటికి వెళ్ళి ఎట్లంటావు నా భార్యని తాగొచ్చిందంటవ్వా, నీ కొడుకులు తాగి వాళ్ళు చేసి వాళ్ళు నన్ను మమ్మల్ని అంటావా, అందులో ఈమెనంటావా? అసలు ఆమె అంటే ఏమనుకుంటున్నావు? ఇలాంటి మాట్లాడేవాళ్ళు మస్తు కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఆన్లైన్లో కూడా వింటున్నారు. వాళ్ళకి ఏం చలనం కూడా ఉండదు. అంటే ఎందుకంటే వాళ్ళకి బైబిల్ పనిచేయదు కదా. చాలా విషాదకరమైన సంగతి. ఇలాగ మాట్లాడేవాళ్ళంతా విశ్వాసులా? ఇలాగ మాట్లాడేవాళ్ళంతా దైవ సేవకులా? ఇలాగ మాట్లాడేవాళ్ళంతా పరిచారకులా? ఎట్లయితారు కారే? షీజ్ ఎ ఉమెన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఏది జరిగిందో అది గుట్టగా పెట్టుకునింది. తన పెద్ద దైవ సేవకుడు అలాగ తిట్టినా కూడా, లేదా అన్నా కూడా, వేరుగా తలంచినా కూడా పొరపాటును కూడా ఎవరికి చెప్పలేదు, ఇప్పటిదాకా కూడా చెప్పలేదు. పైకి పోయిన తర్వాత అడగదామా మనం ఆమె దగ్గరికి రానిస్తారా? మనం హన్నా దగ్గరికి, రూతు దగ్గరికి, ఎస్తేర్ దగ్గరికి, రాహాబు దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి వెళ్తామని అంటే దేవతలు అమ్మ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మాకు కూడా అదే పేర్లో పెట్టారంటే పెట్టినారు, మరి ఏం చేస్తాం? అక్కడ ఏదో దైవ సేవకులు. ఇక్కడ గేడ దగ్గర ఉండండి మీరు. అక్కడ అన్న ఆంటీని చూసేసి వస్తాం, షారా ఆంటీని చూస్తాం, రాహేలక్కడ చూస్తాం. ఏం అవసరం లేదు, మీకు చూసేంత సీన్ లేదు, భూమి మీద లేదు, ఇక్కడ కూడా లేదు. కనుక ఇక్కడే ఉండండి మీరు గేడ దగ్గర. ఒకళ్ళు పరలోకానికి వెళ్తే హన్నాకు కనిపిస్తే, అక్క ఎట్లా దాచుకున్నారు అక్క అంత మాట? మేమైతే ఏమి దాచుకోము కదక్క, ఉదయం ఉన్నది ఉన్నట్లు కక్కేస్తాం. కక్కి 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 పేగులు కడుపు ఖాళీ అయిపోయి అల్సర్ వచ్చింది. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు.
ఉమెన్ కెన్ నెవర్ బి ఏ కాజ్ ఫర్ ద డిస్ట్రక్షన్, బట్ షీ బి ఏ కాజ్ ఫర్ ద కన్స్ట్రక్షన్. స్త్రీ ఎప్పుడు కూలిపోవటానికి కారణం కాకూడదు, నిర్మాణానికి కారణం కావాలి. దానికి ఉదాహరణ హన్న. అలాగ దైవికమైన విషయాలు దైవికమైన విధానంలోనే ఉంచుకోగలిగి, ప్రార్థన చేసుకోగలిగి, హృదయంలో పెట్టుకోగలిగితే దేవుడు అలాంటి వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. 4వది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వారు ఉదయమందు వేగిరమే లేచి. ఇది మనలో చాలామందికి వర్తించదు అనుకుంటామా? ఉదయం లేచి వాళ్ళు తక్కువ, లేపుతా ఉన్నా కూడా వాళ్ళని జోకొట్టినట్లు వాళ్ళకి నిద్ర వస్తుంది. మీరు ఫ్యాన్ ఆఫ్ చేసినా నిద్రపోతారు, ఏసీ ఆఫ్ చేసినా నిద్రపోతారు, కూలర్ ఆఫ్ చేసినా నిద్రపోతారు, కిటికీలు మూసినా నిద్రపోతారు. ఎందుకంటే నిద్రమత్తులో ఇవన్నీ వారిని ప్రభావితం చేసి లేపేటట్లు ఉండవు. బట్ ఇక్కడ వాక్యంలో మనం చూస్తాము, ఆమెకి ఎంత వేదనకరమైన పరిస్థితి ఉన్నా, కష్ట పరిస్థితులు ఉన్నా, ఆమె భర్త అంటే ఏంటమ్మాయి తొందరగా లేచి వచ్చేసి పని చేయని చెప్పే రకం కూడా కాదు. ఆయన ఆమెను ఎంతో ఎక్కువగా ప్రేమించినాడంటే, నేను ఇంకోసేపు పడుకుంటానంటే పడుకో, పర్లేదులే, కావాలంటే నేనే లేపుతా, లేదా పనులన్నీ నేనే చేసుకుంటానే, మంచి భర్త అనుకుంటా. కానీ బైబిల్లో రాయబడింది, ఆమె ఉదయమునే లేచి ఆ షిలోహు ప్రార్థనా మందిరంలో దేవుని మ్రొక్కింది. అంటే షీ వర్షిపింగ్ ఉమన్, ఆరాధించే స్త్రీ. షిలోహు అంటే పీస్ బ్రింగర్, సమాధానం తెచ్చినది అని అర్థం. సమాధానం లేని వారు అక్కడికి వెళితే సమాధానము కలుగునగాక అనే పరిస్థితుల్లో ఒకే ఒక స్త్రీ అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నేరుగా జవాబు చెప్పండి. ఈ మందిరానికి ఈ మొక్కటే వెళ్ళింటుందా ఇన్ని రోజులుగా? ఇంకెవరు వెళ్ళిండ్రా? వాళ్ళ గురించి రాయలేదంటే మరి బైబిల్లో? వెళ్తూనే ఉంటారు కదా. మా మందిరం అయిన తర్వాత వెళ్లకుండా ఎలాగుంటే ఏటేటా వెళతారంట. ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క స్త్రీ వెళ్ళింటారు కదా. వాళ్ళ సంగతులు ఏం రాయలేదేంటి? ఈ మీద మాత్రం రాశారేంటి? అంటే మిగతా వాటన్నిటికంటే ఎక్కువ ప్రభావశీలిగా ఆధ్యాత్మికమైన జీవితంలో దైవ మందిరంలో తన ప్రార్థనాత్మను వెళ్ళగక్కి తన కన్నీటి ద్వారా దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించిన ఏకైక స్త్రీ, ఆమె పేరే హన్నా. ఇప్పుడు ఏముకున్న 4 లక్షణాలు మనం చూసిన. మొదటిది ఏంటి? షీ ఈజ్ ఏ విల్లింగ్ ఉమన్. ఇష్టపూర్వకంగా దేవుని మందిరానికి వెళ్ళిన స్త్రీ అనే వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. రెండవది, షీ ఈజ్ ఏ వీపింగ్ ఉమన్. మూడవది, ఆమె బహుగా ఏడ్చి దైవ సన్నిధిలో ప్రార్థన గోజాడిన స్త్రీ. మూడవది, షీ ఈజ్ ఏ రెజిలింగ్ ఉమన్. దేవునితో పోరాడింది. నీవు నా కుమార్ నీవు. ఆమె దేవునితో ఎలాగ మాట్లాడని తెలుసా? నీ సేవకురాలనైన నేను. ఇది చాలా సున్నితమైన మాట. నేను చెప్తే మీరు తప్పగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ మాటను బట్టి మీరు చెప్పండి, మన ప్రకారం ఆమె సేవకురాలా కాదా? కాదు. మనమేమనుకుంటామంటే సేవకురాలంటే ఫుల్ టైంకి వచ్చిండల్లా తెల్ల డ్రెస్ వేసుకునిండల్లా వాళ్ళు సేవకులు అని మనం అనుకుంటాం. బట్ ఆమె సంబోధించింది దేవుడి దగ్గరికి వచ్చి, నీ సేవకురాలనైనా నన్ను. 5 సార్లు ఈ మాట మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. 5 times. మనుషులంతా ఆమెను సేవకురాలుగా తలంచకపోవచ్చు, కానీ దేవుడు ఆమెను సేవకురాలుగా తలంచినాడు. కానీ ఏ డ్రెస్ వేసుకున్నాం, ఎక్కడ పోతున్నాం, ఎలాగ పిలువబడ్డం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ప్రభుకు ప్రీతికరమైన పరిచర్య చేస్తున్నామా లేదా, అది ప్రాముఖ్యం. అందుకని ఆమె పోరాడగలిగిన స్త్రీ అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వది, షీ ఈజ్ ఎ వర్షిపింగ్ ఉమన్. ఉదయమే లేచి దేవుని మొక్కుతుంది. ఏ ఇంట్లో స్త్రీ ఉదయకాలమే లేచి దేవుడైన యెహోవాకు, యేసు ప్రభు వారికి మొక్కటానికి చేతులెత్తుతుందో, ఆ స్త్రీ యొక్క జీవితాన్ని, కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆయన నిరాకరించడానికి హేతువేమీ లేదు. నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారేమో, ఎక్కువ మంది బహుశా అలాంటి వాళ్ళు లేరేమో. తీర్మానం చేసుకోవా? 5వది ఆఖరి చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం ఆరంభించింది. ఎంత సాక్ష్యం అంటే ఆమె సాక్ష్యము, నేను ఇందాక చెప్పినట్లు లూకా సువార్త 1వ అధ్యాయంలో
యేసు ప్రభువారిని భూమి మీదకి తీసుకురావటానికి పూనుకున్న లేదా దేవుడు సిద్ధపరిచిన మరియమ్మ చెవుల్లో పడేటట్టు వచ్చింది. ఆ కారణం చేత దాదాపు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనేను అనే మాటల్లో చాలా విషయాలు ఆమె తీసుకుని అక్కడ వాడినట్లు వాక్యంలో మనం చూస్తాం. దరిద్రులను అధికారులతో కూడా కూర్చుని పెడతాం. మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎలాగొచ్చినాయి ఈ మాటలు? ఆమె జీవితం ఆధ్యాత్మిక అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. విట్నెస్సింగ్ ఉమెన్, ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే స్త్రీ. ఈ 5 ఆమెను అత్యున్నతమైన స్త్రీగా తీర్చిదిద్దుతూ వచ్చినాయి. మనకు బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఆమెను కరుణించినాడు, ఆమె గర్భాన్ని తెరిచినాడు, ఆమె కుమార్ని కనింది, పేరు ఆమె పెట్టింది సమూయేలు అని. పెట్టచ్చు. బైబిల్ అలాంటి వాళ్ళు ఉన్నారు. భార్య పేరు పెట్టిన వాళ్ళు, భర్తే పేరు పెట్టిన వాళ్ళు, ఇరుగు పొరుగు పేరు పెట్టిన వాళ్ళు, దైవ సేవకులు పేర్లు పెట్టిన వాళ్ళు, ఇలాంటి రకరకాల వాళ్ళు ఉన్నారు. ఆమె ప్రభుకు మొక్కునింది. వాళ్ళు ఆయన ఏం అడగలేదు, ఏమైనా మొక్కమంటావా అని. ఓ మంచి పని చేస్తే ఆ మంచి పనిని అంగీకరించే భర్త ఉండే ఎంత సపోర్ట్ అది పరలోకం. అలాంటి భర్త ఈమెకున్నాడు హన్నా. ఎలకన్నా అలాంటి ఏమ్మా నాకు తెలియకుండా నువ్వు ఎట్ట మొక్కుంటావు? వాడు సేవకు పోవటానికి లేదు, ఇక్కడే ఉండాల, వాడిని నేను పాడు చేయబోతున్నా. వాళ్ళమ్మేమో బాగు చేయాలని, వాడు సాగుపోనయ్యా నేను మొక్కున్నాను. నువ్వెవరు మొక్కోటానికి? పోనీ నువ్వెవరు? అర్థమైంది నేను చెప్పే మాటలు? ఇలాగ భార్య భర్తలు పోట్లాడుకొని సమూయేలు లాంటి వ్యక్తి జీవితాన్ని ఎక్కడ చేయకుండా కుటుంబం అంతా భంగం అయిపోయి పాడైపోయి మహిమను కోల్పోయేటట్లుంటారు. ఎల్కన్నా ఎంత మంచోడంటే, అలాంటి భర్తలు ఎక్కడైనా ఉంటే బాగా మీరు గౌరవించండి, బాగా ప్రేమించండి. హన్నా ఇంత గొప్ప స్థితిలోనికి రావటానికి కారణం ఎల్కన్నా. నేను ఈ మాట చెప్తే తప్పు కాదు అనుకుంటా. మామూలుగా లోకంలో ఒక సామెత ఉంది కదా, ఫర్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఎ ఉమెన్ బిహైండ్. ప్రతి విజయవంతమైన వ్యక్తి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుందంట. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఎవరీ సక్సెస్ఫుల్ ఉమెన్ విల్ హ్యావ్ ఎ మ్యాన్ బిహైండ్ హర్. ప్రతి విజయవంతమైన స్త్రీ వెనక ఒక పురుషుడున్నాడు అని బైబిల్ చరిత్ర వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. సరే, మీరు అనుమతిస్తే ఈ కథ అంతటికి ఒక పేరు పెట్టిన స్త్రీ దిద్దిన రాజ్యం. ఇంకోసారి చెప్పనా? స్త్రీ దిద్దిన రాజ్యం. ఒక స్త్రీ కుటుంబాన్నే కట్టుకోవడం కష్టమైతే, ఒక స్త్రీ చుట్టుపక్కల ఉన్న వారి ద్వారా మాట్లాడి కట్టుకోవడం కష్టమైతే, ఒక స్త్రీ మందిరంలోనే ప్రభావితం చేయడం కష్టమైతే, ఒక స్త్రీ దేశాన్ని కట్టగలదా? బైబిల్ సెలవిస్తుంది, ఎస్, దట్ ఈజ్ యువర్ పొటెన్షియల్. యు ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ అటామిక్ న్యూక్లియర్ ఎనర్జీ. వాటన్నిటికీ దైవశక్తి లేదు, కానీ మీలో నుండి ప్రవహించి వచ్చే కన్నీటి ప్రవాహానికి ఏ శక్తి భూమి మీద నిలబడలేదు. యేసు యొక్క సింహాసనమే కదిలిపోతుంది. ఈ దినాన అలాంటి స్త్రీలు ఉండగలిగితే ఎంత బాగుండు. కుటుంబాలు కట్టబడతాయి, సంఘాలు కట్టబడతాయి, సమాజాలు కట్టబడతాయి, దేశం రాజ్యం కట్టబడుతుంది. ఆమె షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి, నాకు కుమార్ని మగబిడ్డ నీవు వాడిని తీసుకొని వచ్చి నీ మందిరంలో వేస్తాను అన్నప్పుడు ఆ వ్యక్తి ప్రవక్త అవుతాడని ఊహించలేదు. ఆ వ్యక్తి యొక్క ప్రవచనం దాని మొదలుకొని బేషబా దాకా దిక్కులు పక్కటిల్లేటట్లుగా దేవుడు వాడుకుంటాడని తలంచలేదు. ఆ వ్యక్తి ద్వారా ప్రపంచాన్ని గడగడలాడించే దావీదు లాంటి దేవుని హృదయానుసారుడైన రాజు వస్తాడని, అభిషేకించబడతాడని ఊహించలేదు. ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు అభిషేకించబడతాడని ఊహించలేదు. ఆ తర్వాత బైబిల్లో మనం చూస్తే సమూయేలు వంటి ప్రవక్త, ఆయన నోట్లో నుండి బయటకు వచ్చిన మాట ఏదియో నెరవేరకుండా మానలేదు. 2 పుస్తకాలు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం ఆయన పేరున రాయబడ్డాయి. ఏదైనా ప్రతి ఊర్లో, ప్రతి మందిరంలో ఎక్కడికి వెళ్ళి 2 పేర్లు మనకు కనిపిస్తాయి. ఏం పేరు? స్త్రీలైతే హన్నా, పురుషులైతే. విచిత్రం ఏంటంటే పెనిన్న అనే పేరు ఇప్పటిదాకా నేను వినలేదు. మీ ఊర్లో పెట్టినారా? ఎల్కనా అనే పేరు కూడా నేను ఇప్పటిదాకా వినలేదు. మీ ఊర్లో పెట్టారా? ఏలి అనే పేరు కూడా నేను వినలేదు ఇప్పటిదాకా. ప్రధాన యాజకుడు కదా, మరి పెట్టుకోవచ్చు చాలామంది.
పెట్టుకోవట్లేదంటే పెట్టినని తిడతారు ఆ పేరు పెడితే. ఒఫ్ని ఫినేహాస్ పేర్లు ప్రధాన యాజకుడి కుమారులు కదా. 40 ఏళ్ళు ఏలి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ప్రధాన యాజకుడిగా ఉన్నింది. 7వ ప్రధాన యాజకుడిగా ఉంటూ వచ్చినాడు. 15వ న్యాయాధిపతిగా ఉంటూ వచ్చినాడు. 14 మంది న్యాయాధిపతుల గ్రంథంలో 400 సంవత్సరాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు న్యాయం తీరుస్తూ వచ్చినారు. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలోనికి వచ్చేటప్పటికి ఏలి మనకు తారసపడుతున్నాడు. 40 ఏళ్ళు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 7వ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కానీ తన విద్యుత్ ధర్మాన్ని నెరవేర్తించలేక తన ఒక లెగసీ ఇవ్వలేక ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఇది నాన్న ఏలి పేరు పెట్టుకోరు, ఎల్కన్నా పేరు ఎవరు పెట్టుకోరు, ఒఫ్ని పేరు పెట్టుకోరు, ఫినెహాస్ పేరు అదేంటి వాళ్ళ పేర్లు ఎవరు పెట్టుకోరు. కానీ ఇప్పుడు ఎవరు పేరు పెడుతున్నారు మరి? సమూయేలు పురుషులైతే స్త్రీలైతే అన్న. జీవితం అలాగుందా లేదా అది వేరే విషయం. కానీ ఆశ వారికి అలాగుండాలని. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఒక స్త్రీ జీవితాల్లో మార్చివేసింది. తన కుటుంబంలో ఆనందం, తను వెళుతున్న మందిరములో దేవుని ప్రభావం, అలాగే తన జీవిస్తున్న రాజ్యంలో దేవుని ప్రజలను సుభిక్షితంగా పరిపాలించగలిగే దేవుని హృదయానుసారుడైన దావీదు అనే రాజు వచ్చినాడు. 40 సంవత్సరాలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి పరిపాలించని రాయలేదు అక్కడ. రాజు అయినా కానీ ఏం చేశాడంట? మనకి ఏం రాజరికం లేకపోయినా చిన్న చిన్న బాధ్యతలు ఇచ్చినా అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, అక్కడ రా, ఇక్కడ రా, అటు చేయి, ఇటు చేయి. బాస్, యు ఆర్ నో బాస్. మనం బాసులు కాదు. నన్ ఆఫ్ us are bosses. Only we have one boss called the Holy Spirit. Only one boss called Jesus Christ. మనందరికి ఒకే అధికారి, ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. మనందరికి ఒకే శిరస్సు, ఆయన పేరే యేసుక్రీస్తు. We are the servants of the Lord. మనం ప్రభు యొక్క పరిచారకులము, దాసులమై ఉన్నాము. దావీదు లాంటి వాన్నే దేవుడు హృదయానుసారుడైన పరిచారకుడు అంటే మన సంగతి ఏంటి? 12 ఏళ్లకు మునుపు దేవుడు అలాంటి వారు కావాలని కోరుతున్నాడు. విలిపించే హన్నాలు ఉన్నారా? కుటుంబాలు మార్చగలిగే హన్నాలు ఉన్నారా? మందిరాలు మార్చగలిగే ఆత్మీయమైన ధోరణిలోనికి తీసుకొని వచ్చి దేవుని మహిమను తిరిగి తీసుకొని వచ్చే స్త్రీలు కనిపిస్తున్నారా? సమాజములో తమ గర్భఫలాన్ని అనుగ్రహించి దేవునికి ధిరోదాత్తమైన విశ్వాసవీరులుగా సిద్ధపరిచేవాళ్ళు ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, మాకు పెళ్ళి అయింది, ప్రార్థన చేయండి, ఏదో ఒక బిడ్డ పుడితే చాలు, కొడుకైనా కూతురైనా, వేరెవరి నింద భరించలేకపోతున్నాం, అత్తపోటు భరించలేకపోతున్నా, ఇరుగు పొరుగు వారి పోటు భరించలేకపోతున్నా, ఆ పోటు తప్పించుకోవాలంటే ఏదో ఒక మొక్క రావాలి కదా, ప్రార్థన చేయండి అనేవాళ్ళు అంటారు. ఇట్లాంటి వాళ్ళ ద్వారా ఏమన్నా ఉపయోగం ఉందా? మరి ఎవరు కావాలా? నేను ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళినప్పుడు కొత్తగా పెళ్ళైన జంట వచ్చినారు నా దగ్గరకు ప్రార్థన చేయమని. ఇలాగ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్ళి సంవత్సరమో 2 ఏళ్ళు అయింది అనుకుంటా. వాళ్ళు వచ్చి, బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. మామూలుగా నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే దేని కొరకు ప్రార్థన చేయాలని అడుగుతా. వాళ్ళని అడిగే దేని కొరకు ప్రార్థన చేయాలంటే పక్కన వాళ్ళు ఊరికే ఉండరు కదా, వాళ్ళు పంచశీల సూత్రాలు ఖచ్చితంగా భంగం చేస్తుంటారు, కనుక వేరే వాళ్ళు దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుంటారు. వాళ్ళు అన్నారు, లేదు బాబు వాళ్ళకి పెళ్ళయింది, పిల్లలు కావాలని ప్రార్థన చేయాలా అని అన్నారు. అప్పుడు ఆ సిస్టర్ అంటే దంపతుల్లో భార్య భర్తలు ఉన్నారు కదా, భార్య అనింది, బ్రదర్ అట్లా ఇట్లా ఆషామాషి కొడుకు కూతురు అయితే నాకు వద్దు. ఇంకోసారి చెప్పనా? ఆషామాషి కొడుకు కూతురు వస్తారంటే నాకు వద్దు. నాకు దేవుడిచ్చే కొడుకు, నాకు దేవుడిచ్చే కూతురు, బైబిల్లోని భక్తుల వలె కూతురైతే రూతు వలె, శారా వలె, ఇలాంటి గొప్ప స్త్రీల వలె ఉండాలి. కొడుకైతే దావీదు వలె, సమూయేలు వలె, పౌలు వలె ఇలాగ ఉండాలి. అలాంటి వాళ్ళని ఇచ్చేటట్లయితేనే దేవుని ఇమ్మని అడుగుతున్నా. మీరు ప్రార్థన చేస్తారా? నాకు అంతుంటే కదా ప్రార్థన చేయడానికి. మేము ఎట్ట ప్రార్థన చేయమంటారంటే, ఏదో ప్రభు వాళ్ళకి సంతానం దయచే, వాళ్ళు బాధపడుతున్నారు, పాపం ఇరుగు పొరుగు సూటిపోటు మాటలు భరించలేకపోతున్నారు, వాళ్ళ కడప పండేటట్లు చేయి ప్రభు అని మేము ప్రార్థన చేస్తాం. కానీ ఇది ఎక్కడా తీవ్రమైన కోరిక. అప్పుడు నేను అడిగాను, సిస్టర్ ఎందుకు అలాగ అడుగుతున్నారంటే, బ్రదర్ ఎవరో ఒకరు కొడుకో కూతురు వచ్చి
వాళ్ళు పెరిగి పెద్దోళ్ళైన తర్వాత రక్షణ లేకుండా, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి, సేవలో లేకుండా, ఎక్కడ కాకుండా లోకంలో తిరిగి ఎయిర్ ఫోర్స్లో పనిచేసి గడ్డలు పెంచుకొని, షూలు వేసుకొని, టీషర్ట్లు వేసుకొని, ఐ హేట్ యూ అని వెనక రాసుకొని బయటికి తిరిగేవాడు. నాకెందుకు బ్రదర్? అలాంటి గర్భము భూమి మీద అవసరం అంటారా? నా కొడుకు బయటికి వెళ్ళినా, నా కూతురు బయటికి వెళ్ళినా ఒక యేసు ప్రభు బయటికి వెళ్ళినట్లుండాలా. అలాంటి పిల్లలు దేవుడు నాకు ఇచ్చేటట్టయితే మీరు ప్రార్థన చేయండి, లేకపోతే నాకేం అవసరం లేదు. ఇలాంటి తెంపున్నోళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? క్రైస్తవ్యం సామాన్యమైనది కాదు, తెంపు కావాలా. ఏదో వచ్చినా కూర్చున్నా, విన్నాం, తర్వాత ఏదో భోజనం చేసినాం, మందారిని మనం వెళుతున్నాం, మీటింగ్లు బాగానే జరిగినాయి, అంతా బాగా జరిగింది వాక్యం తప్ప అని బయట చెప్పుకునేది కాదు. తెంపో. ప్రభువా, నన్ను హన్నా వలే చెయ్యి, నన్ను సమూయేలు వలే చెయ్యి, నన్ను నీ పరిచారకునిగా చెయ్యి. నేను మందిరంలో కాలు పెట్టిన తర్వాత దైవ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించినట్లు నాకు సహాయం చెయ్యి. దేవుని మందిరం యొక్క విశిష్టత, మందిరంలోని ఆశీర్వాదం ఏంటంటే, ఎలాంటి వ్యక్తి అయినా గర్భము లేని స్త్రీ కాలు పెట్టిన తర్వాత తిరిగి గర్భవతిగానే బయటికి వెళ్ళాలి. నేను ఇలాగ చెప్తే తప్పంటారా? హన్నా ప్రార్థన చేసిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 1:17 వచనంలో ఏలీ ఇలాగన్నాడు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనం ఆయన ఆలకించునుగాక. గో ఇన్ పీస్, నువ్వు క్షేమముగా వెళ్ళము. ఇప్పుడు నేను చెప్పేది దలుచుకున్నది ఏంటంటే, ఆమె క్షేమముగా వెళుతున్నప్పుడే దేవుని అనాదికాల సంకల్పంలోనే, దేవుని మందిరావరణంలోనే ఆమె గర్భంలోనికి దేవుడు సమూయేలును పంపించాలని సంకల్పించినాడంటే తప్పంటారా? చెప్పరేంటి? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దడ్డవి. మన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి, శరీరం మీద వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. దేవా, ఒక్క ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, మహత్తుగల మాడి చేత సర్వ సృష్టిని సృజించిన దేవుడు, ఒక అబల, నిరాకరించబడిన స్త్రీ, పిల్లలు లేని స్త్రీ, గర్భం మూసివేయబడిన స్త్రీ, శాపగ్రస్తరాలైన లోకములో పరిగణించబడుతున్న స్త్రీ షిలోహు ప్రార్థనా మందిరములోనికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు పైనుండి దిగి వచ్చి ఆమె గర్భంలోనికి సమూయేలును పంపాలని సంకల్పించుకోవడం మానవ ఊహకు జ్ఞానమునకు మించింది కాదా? దైవమా, ఇది ఏమి ప్రేమ! మట్టి పురుగలము, ఈ రోజుండి రేపు ఎగిరిపోయేవారము, మనలో కలిసిపోయేవారము, కలిసిపోయిన తర్వాత పురుగులు కమ్మగా తింటాయి మా శరీరాన్ని. ఇలాంటి వ్యక్తులు ఇంత ప్రేమించావా? ఏమి చూసావు మాలో? ఏమి కనిపించింది మాలో? దేవదూతలకు లేని మాలో ఏముంది? నీ మాట వినే పరిచారకులకు లేని మాలో ఏముంది? దేవుడు ఎలి దగ్గరికి రాలేదు, ఒఫ్ని ఫినేహసుల దగ్గరికి రాలేదు, దేవుడు ఎల్కనా దగ్గరికి రాలేదు, ఇంట ఉన్న పెనిన్నా దగ్గరికి రాలేదు, దేవుడు కన్నేరు గడిచే హన్న దగ్గరికి వచ్చినాడు. రాత్రి అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దేవుడు అలాంటి వారి ద్వారా అద్భుతాలు చేయాలని కోరుతున్నాడు. నేను ఇందాక చెప్పినట్లు ఈ గంటసేపు వాక్యానికి క్యాప్షన్, థంబ్నెయిల్ ఏంటంటే, రాజ్యాన్ని మార్చగలిగిన స్త్రీ, రాజ్యాన్ని దిద్దిన స్త్రీ, స్త్రీ దిద్దిన రాజ్యం. రెడీనా? చెప్పటానికి బాగుంది బ్రదర్, వినటానికి కూడా బాగుంది, కానీ ఆచరణలో చాలా కష్టం. ఓడిపోయి, లసిపోయి, కృంగిపోయి, సోలిపోయిన మానవ జీవితాలని యేసునాథుడు బాగు చేయాలని కోరుతున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మీరైతే కన్నీటితో ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుండి సురక్షితంగా వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. షిలోహు మందిరావరణంలోనికి కన్నీరు గారుస్తూ వచ్చిన హన్నా ఇప్పుడు సంతోషంతో అక్కడి నుండి బయలుదేరి వెళ్ళింది. రక్షణ లేకుండా వచ్చిన ప్రతి వ్యక్తి మందిరావరణంలో నుండి రక్షణ పొందుతూ బయటికి వెళ్ళాలా. బాధతో, వేదనతో, బంధకాల్లో వచ్చిన ప్రతి వ్యక్తి మందిరావరణంలో నుండి సంతోషంతో బయటికి వెళ్ళాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం. నిరీక్షణ లేకుండా వచ్చిన వ్యక్తి నిరీక్షణతో బయటికి వెళ్ళాలా. సమాధానం లేకుండా వచ్చిన వ్యక్తి సమాధానంతో బయటికి వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు? కన్నీటితో వచ్చావా? బాధతో వచ్చావా? వేదంతో వచ్చావా? కృంగుదలతో వచ్చావా? అవమానంతో వచ్చావా? నా భర్తను ఎవరు బాగు చేస్తారు? నా భార్యను ఎవరు బాగు చేస్తారు? నా కుటుంబాన్ని ఎవరు బాగు చేస్తారు? నా తల్లిదండ్రులను ఎవరు బాగు చేస్తారు? నా పిల్లల్ని ఎవరు బాగు చేస్తారు? మేము చేరి వచ్చే స్థానిక సంఘాన్ని ఎవరు బాగు చేస్తారు?
మా విశ్వాసుల్ని ఎవరు బాగు చేస్తారు? మా దైవ సేవకుని ఎవరు బాగు చేస్తారు? మా దైవ సేవకురాలను ఎవరు బాగు చేస్తారు? మమ్మల్ని ఎవరు బాగు చేస్తారు? యెహోవా మందిరంలో నుండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభువా, నన్ను కూడా ఎల్కనా వలె, హన్నా వలె, సమూయేలు వలె సిద్ధపరచు అని విశ్వాసం దైవ సన్నిధిలో తమను తాము ప్రతిష్ఠించుకుంటే ప్రభు ఈ దినమే ఆరంభిస్తాడు. వారు వెళుచుండగా శుద్ధులవరి, వారు వెళుచుండగా ఏ స్థానే వచ్చి వారితో కూడా నడిచును. వారు వెళుచుండగా దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును. పుత్రుడు వాళ్ళని ఇష్టపడుతున్నాడు. నమ్ముతున్నారా? యేసును అంగీకరించకుండా పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే యేసు ప్రభు ప్రేమగలవాడు, రక్షకుడు, పాపల మిత్రుడు, స్నేహితుడు, జీవితాన్ని మార్చేవాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయావు. యేసును స్వీకరించడానికి చిరు ప్రయత్నం చేసుకో. పాపం జీవితం మార్చబడుతుంది. సంతోషం, సమాధానం, నెమ్మది హృదయంలోనికి వస్తుంది. లోకంలో ఉన్నంతకాలం యేసు ప్రభు నీ హృదయంలో ఉంటాడు. ఈ లోకాన్ని విడిచితే పరలోకానికి వెళ్తావు. యేసు నీకొద్దా?